మౌనిక గారు, బాజీ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. వీరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. భర్త వయసు 40 years. బయట ఎన్నో రకాలు చేశారు. ఎండోమెట్రియల్ హైపర్ప్లేజియా అన్నారు, హిస్ట్రోస్కోపీ చేశారు, పాలిప్ అన్నారు, పాలిపెక్టమీ చేశారు, బయాప్సీలు తీశారు, థైరాయిడ్ అన్నారు, థైరాయిడ్కి బిళ్ళలు పెట్టారు. కానీ ప్రెగ్నెన్సీ రాలా. చివరికి 9 ఏళ్ళు గడిచిపోయినాయి, నో ప్రెగ్నెన్సీ. వాళ్ళు అలాగే మరి పీసీఓడీలు అన్నారు, ఐవీఎఫ్లకు వెళ్ళాల్సిందే అన్నారు. కుదిరితే గర్భసంచి తీసి పారేసి సొరుగేటికి వెళ్తే బెటర్ అన్నారు. అది ఎందుకు పనికిరాదు గర్భసంచి, అలాంటి గర్భసంచి ఉంది మీకు, ఏం చేసేదేం లేదండి, సొరుగేటికి వెళ్ళిపోండి అన్నారు. కానీ సొరుగేటికి కూడా మరి వెళ్ళినా కూడా నో గ్యారెంటీ. అలా చెప్తున్న సందర్భంలో అలా కాదు, న్యాచురల్గా అసలు మాకు రాదా అని ఆలోచించి మరి వీడియో చూసి, యూట్యూబ్ వీడియో చూసి మన దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. కేవలం 3 నెలల్లో, అంతేనండి, 3 monthsలో 3 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. భర్త వయసు 40, భార్య వయసు 31, పెళ్ళయి 9 ఏళ్ళు. మరి బయటంతా పాలిపులని హిస్ట్రోస్కోపీలు చేసి 2024లోనే రిజల్ట్ లేదు. పీసీఓడీలు అన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు, గర్భసంచి బాగాలేదన్నారు, ఐవీఎఫ్ చేయాలన్నారు. ఆ ఐవీఎఫ్ చేసినా కూడా ఉపయోగపడదు, సరుగేట్కి వెళ్ళిపోతే గర్భసంచి కూడా తీసేసి సరుగేట్కి వెళ్ళిపోతే బెటర్ అన్నారు. అలాంటి వ్యక్తికి వాళ్ళ గర్భసంచిలో వాళ్ళ అండముతో, పీసీఓడీ ఉన్న అదే అండముతో, నీటి బొడుగులు బబుల్స్ ఉన్న అదే అండముతో, మరి ఆయన వీర్యకణముతో మరి ఎండోమెట్రియల్ పొరే బాగోలేదన్నా కూడా అదే ఎండోమెట్రియల్ పొర దగ్గరే బెడ్ వచ్చింది న్యాచురల్గా. ఎలా అనేది వారి మాటల ద్వారా విన్నాం. బాజీరెడ్డి గారు చెప్పండి సార్, మీ అనుభవాలు షేర్ చేసుకోండి. యూట్యూబ్లో వీడియో చూసి సార్ దగ్గరికి రావాలనుకున్నాం. ఎవరు చూసారు, మీరా మీ ఆవిడ? మా మిస్సెస్ చూశారు, రిలేటివ్స్ కూడా చెప్పారు ఇలా అని. హైదరాబాద్లో వాడిని, విజయవాడ వెళ్ళి వాడితే మా నేటివ్ ప్లేస్ ఇక్కడే గన్నవరం దగ్గరే. 20 years అవుతుంది హైదరాబాద్ వెళ్ళి. అవ్వగానే వెళ్ళిపోయినాను. 15 years అవుతుంది మ్యారేజ్ అయ్యి కూడా. 20 years నుండి హైదరాబాద్లోనే ఉంటున్నాను. 15 అయిపోయిందా మ్యారేజ్ అయ్యి కూడా? 9 years అని రాశారు ఇక్కడ. 9 years అండి, నేను వెళ్ళి 15 years అవుతుంది అక్కడ. ఓకే, అక్కడే పెళ్లి చేసేసుకున్నారు. ఇక్కడేనండి, అక్కడే ఉంటాం. కాకపోతే ఇక్కడ ఎప్పుడు మనం చూడలేదు, ఇంత దగ్గరలో ఇంత అవకాశం ఉందని కూడా మాకు ఎవరు చెప్పలేదు. అవును, రీసెంట్ గా చూసాము, చూడడం కానీ సాధారణ హైదరాబాద్ లో లేనిదా విజయవాడలో అన్నట్టుగా ఉంటదిగా మైండ్. అట్లా అక్కడ ఉంటాయి, ఇక్కడ ట్రీట్మెంట్ అంటే కష్టం అన్నారు ఎవరైనా సరే. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఏంటి అని కూడా అంటారు. పల్లెటూరు నుండి సిటీకి రావాలని, సిటీ నుండి అక్కడికి వెళ్తారు అనే మాట కూడా చాలా మంది చెప్పారు. అవును, కానీ ఒకసారి వద్దామని వచ్చాము. 2 నెలలు వాడాము, 3 నెలలు కూడా వాడగానే మాకు సక్సెస్ అయింది. ఇప్పుడు 4 నెలల టాబ్లెట్లు కూడా మేము రిటర్న్ తీసుకొస్తాం జరిగింది. ఎందుకంటే 2 నెలల క్రిములు, 2 నెలల హార్మోన్లు వాడాలన్నాం. మినిమం 4 months అన్నా పట్టొచ్చు అంటే చూద్దాం అన్నాం. కానీ క్యాన్సర్ గడ్డ ఉంది, తీసేయాలని కూడా అన్నారు. అక్కడికి వెళ్ళి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకొని ఒక బిడ్డను చూసి ఇప్పటికైనా తీసేయాలనే మాటే వస్తుంది. ఇక్కడికి వచ్చి 4 నెలల తర్వాత నేను చెకప్కి వెళ్ళలేదు. అంటే 3 months చెకప్ రమ్మన్నారు అక్కడికి. కానీ సార్ మీద నమ్మకం మేము ఇంతవరకు కూడా అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చి కూడా 3 నెలలు అవుతుంది. ఇప్పుడు 4 నెలల టాబ్లెట్లు నేను రిటర్న్ తీసుకొచ్చేసాను. 1 month నుండి డేట్ రాలేదు, వచ్చిన తర్వాత వేసుకోమన్నారు. మొన్న రీసెంట్గా వెళ్ళి చూసుకున్నారు, ఓకే అయింది. స్కానింగ్ చేసిన రిపోర్ట్లు కూడా సార్కి పెడతాం జరిగింది. కిట్ని చూసి నమ్మలేదు. ప్రెగ్నెన్సీ అనేటప్పటికీ అసలు నమ్మశక్యం కాల. జీవితంలో ఒక్కసారి కూడా ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు. కానీ మరి నిజమా కాదా అని చెప్పి మాకు కాల్ చేశారు. యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది డాక్టర్ గారు, మరి నిజమా కాదా అంటే సీరం బీటా ఎస్సీజీ చేయించుకోమన్నాం. బీటా ఎస్సీజీ 5 దాటాలండి, యూరిన్ టెస్ట్ పాజిటివే కాదు ఇది కూడా దాటాలి 5 అన్నాము. ఎంత వచ్చిందంటే అబౌట్ 10,000 అని ఇచ్చారు. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా అనేది తెలియడం కోసం మరి అక్కడ స్కానింగ్ తీయించుకోమన్నాం. అక్కడే దగ్గరలో స్కాన్ తీయించుకోమన్నారు. వాళ్ళు ఇచ్చారు, గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు, 6 weeks 1 day ఇలా వచ్చింది ప్రెగ్నెన్సీ. కన్ఫామ్ ప్రెగ్నెన్సీ, డెలివరీ డేటు July 26 అని ఇచ్చేశారు. సో ఇది ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకోవచ్చు ఇలా న్యాచురల్గా అనే విషయాన్ని మరలా వాళ్ళు ప్రూవ్ చేశారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు, అదన్నారు ఇదన్నారు. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్నారు, అసలు చెప్పారా? క్యాన్సర్లు కూడా క్రిముల వల్ల వస్తాయని తెలుసా మీకు? మీకు తెలుసా పని? మాకు తెలియదండి. సర్వికల్ క్యాన్సర్ భారతదేశంలో 80% మంది స్త్రీలు చనిపోవడానికి ప్రధాన కారణం సర్వికల్ క్యాన్సర్, గర్భసంచి కంఠం యొక్క క్యాన్సర్.
అది దేనికి వస్తుంది? హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వల్ల వస్తుంది. అదొక క్రిమి. మనం ఏం చెప్తున్నాం? క్రిమిని తొలగించుకోండిరా బాబు అంటే క్యాన్సర్ వచ్చింది కాబట్టి నువ్వు సావడానికి సిద్ధంగా ఉండు అంటున్నారు వాళ్ళు. క్రిమిని తొలగించుకుంటే అయిపోద్ది. టైఫాయిడ్ వచ్చింది కాబట్టి టైఫాయిడ్ వస్తే చచ్చిపోతారు, అంతే, నువ్వు చచ్చిపోతావు, ఇక అయిపోయింది నువ్వు పని అంటే ఎలా ఉంటుంది? టైఫాయిడ్ వచ్చింది కాబట్టి దానికి తగ్గ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టైఫాయిడ్ క్రిమిని గుర్తించి రక్త పరీక్ష ద్వారా దానికి తగ్గ మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ వాడుకుంటే వారము 10 రోజులు లేదా మహా అయితే 15 రోజులు. ఈ రోజులు అంత కూడా అక్కర్లా, 1 వీక్ చాలు. మంచి మందులు వచ్చేసి. పూర్వకాలం నెలపట్టేది టైఫాయిడ్ తగ్గడానికి. చాలామంది బక్కసిక్కిపోయి ఎండిపోయి పీలిపోయి చచ్చిపోయేవాళ్ళు టైఫాయిడ్కి ఒకప్పుడు. కానీ ఈరోజు అది 1 వీక్ ప్రోగ్రాం. ఎందుకని? ఒక మహాత్ముడు కనిపెట్టాడు టైఫాయిడ్ ఒక క్రిమి ద్వారా వస్తుంది, క్రిమికి ఇదిగో బిళ్ళలు ఉన్నాయి అని చెప్పి కనిపెట్టి ఆ బిళ్ళలు వాడించడంతో టైఫాయిడ్ క్రిమి చచ్చిపోవడం, టైఫాయిడ్ జబ్బు నుంచి వీళ్ళు కోలుకోవడం జరుగుతుంది. అలాగే ఇవి కూడా చాలా రకాల క్యాన్సర్లు క్రిముల ద్వారా వస్తాయి. సర్వికల్ క్యాన్సర్ అనేది కేవలము ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ద్వారా వస్తుంది. అలాంటి వైరస్లు మనకు టెస్ట్ చేసినప్పుడు వచ్చినాయి క్రిములు. 25 రకాల క్రిములకు టెస్ట్ చేసాం మనం. అక్కడ వాళ్ళు గర్భసంచే తీసి అవతల పారేయండి అన్నారు. మన గర్భసంచిని డ్యామేజ్ చేసే పురుగుని తీసి అవతల పారేస్తాం. ఏది బాగుంది? గర్భసంచిని తీసి అవతల పారేస్తే ఇక ప్రతి బిడ్డను పొందేటప్పుడల్లా నువ్వు వేరే వాళ్ళ గర్భసంచిని అద్దెకు తీసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి. అద్దె ఎంతైనా వచ్చేది. ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం సరుగేట్ అంటే 10 నుంచి 25 లక్షలు ఉంది. 10 నుంచి 25 లక్షలు పర్ మంత్. పెడితే గ్యారంటీ ఏమన్నందా? నో గ్యారంటీ. కింద ట్యాగ్ లైన్ సేమ్. ఐవీఎఫ్కి ఎలా గ్యారంటీ లేదో, ఐయుఐకి ఎలా గ్యారంటీ లేదో, ఆపరేషన్కి ఎలా గ్యారంటీ లేదో ట్యాగ్ లైన్ నో గ్యారంటీ. నెల 10 నుంచి 25 లక్షలు పెట్టుకుని నువ్వు ఎన్ని నెలలు ట్రై చేయగలవు ఒక బిడ్డ కోసం? బంగారు పల్లెల్లో తినే వాళ్ళకు కూడా సాధ్యం కాదు నాకు తెలిసి. ఇక స్టీల్ పల్లెల్లో తినేవాళ్ళు పచ్చడి మెతుకులు తింటూ నాకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుండు అనేవాళ్ళు ఇక బ్రతుకు బండలేనా? మరి వాళ్ళ తరపున ఏమీ లేని వాడికి, అన్నీ పడ్డవాడికి, పడినవాడెప్పుడు చెడ్డవాడు కాదు, వాడికి దేవుడికి దగ్గరవాడు. దేవుడు అలాంటి వాళ్ళని కూడా ఒక దారి చూపిస్తాడుగా. భగవంతుడికి బిడ్డలేగా. అలాగే వీళ్ళు కూడా నమ్మారు దేవుడిని. భగవంతుడు మన వీడియో చూపించాడు, అంతేనా? మీరు చూపించారా? మీ ఆవిడ చూసిందా వీడియో? మీ మిస్సెస్ చూశారు. చూసి ఇలా ఉందండి, అలా అక్కడికి వెళ్దామండి అన్నారు. అలాగే ఇక్కడికి వచ్చారు. క్రిములకు టెస్ట్ చేసాం, క్రిములు వచ్చినాయి. వాటికి సంబంధించి భార్యాభర్తలకి 2 నెలలు ఇచ్చాం. ఇద్దరు ఒకసారి, అందరూ ఒకసారి. చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళారు. అందరూ చెప్పారు ఇటు నుంచి అటు వెళ్ళాలి కానీ అటు నుంచి ఇటు వెళ్తున్నారు ఏంటన్నారు. యూట్యూబ్ ద్వారా చూపించి ఇలా అవకాశం ఉంది, గర్భసంచి పోగొట్టుకోవడం కాదు, ప్రెగ్నెన్సీ కోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, 9 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు, ఇలా ఒక డాక్టర్ ఉన్నారు అని చెప్పి ఒక దారి చూపించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర మందులు ఇప్పించి వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశారు. 9 ఏళ్ళ నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ కేవలం 3 నెలల్లో, అది కూడా మందులతో వచ్చింది. ఆపరేషన్లు చేయించినా రాంది, ఇక్కడ మందులతో వచ్చింది. అది విషయం. గర్భిణీ స్త్రీల ఆహారము ఆరోగ్యం అనే ఈ బుక్ ఉంటుంది. ఈ బుక్ను ఫాలో అవ్వమనండి మీ ఆవిడ్ని. అలాగే ఏ మందులు వాడాలి, ఏ మందులు వాడకూడదు అవన్నీ మీకు చెప్పాను. ఇందాక మీకు ఆ ప్రిస్క్రిప్షన్ మా వాళ్ళు ఇచ్చిందంతా మందులు ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ ఇంజక్షన్లు అవన్నీ చేతికి సట్టుకి మీ ఫ్యామిలీ డాక్టర్ గారితో చేయించుకోవచ్చు, ఆర్ఎంపీలు సిస్టర్లతో. మళ్ళీ ఒక నెల అయిపోగానే నీకు కావాల్సిన టెస్టులు ఏం కావాలి, ఏం చేయించుకురావాలి అన్నీ చెప్పాను. అవన్నీ అక్కడ చేయించేసుకొచ్చి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ చేయించుకుని మళ్ళీ వస్తే మళ్ళీ మేము మందులు ఇస్తాము. బిడ్డ నిలబడటానికి 5 నెలల వరకు మన దగ్గర మందులు వాడాలి. ఆ తర్వాత అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు ఫ్యామిలీ డాక్టర్ దగ్గర. ఓకే, అర్థమైందా? ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ.